हालांकि पिछले चुनाव में बीआरएस 7 विधानसभा सीटों पर सत्ता में थी। वह 3 लाख से अधिक के बहुमत के साथ दूसरे स्थान पर रही थी। देश में एक बार फिर गली से दिल्ली तक प्रधानमंत्री मोदी का जलवा शुरू हो गया है। अगर तेलंगाना का विकास करना है तो 12 सीटें जीतनी चाहिए। अगर पालमूर का विकास करना है तो नगर कुरनूल और महबूबनगर सीटें जीतनी चाहिए। आइए महबूबनगर सीट जीते और इसे प्रधानमंत्री मोदी को उपहार के रूप में दे। सभी जानते हैं कि पलामूर जिले के विकास में मेरा कितना योगदान है। मुझे विश्वास है कि वह मुझे जीतेंगे। इस क्षेत्र के बच्चे के रूप में मुझ पर विश्वास करें और जीते। मैं विकास के लिए जो भी करना होगा वह करूंगा। बीआरएस जो पहले सत्ता में थी के पास अब कोई उम्मीदवार नहीं है। भले ही मैं अतीत में यहाँ से जीता या जीता हूँ, मैं यहाँ नहीं हूँ। अगर मैं हारता हूँ तो भी मैं यहाँ नहीं हूँ, लेकिन अगर मैं स्थानीय स्तर पर जीता हूँ या हारता हूँ तो भी मैं पलामूरू के लोगों के साथ हूँ। भाजपा ने पिछली सरकार द्वारा की गई गलतियों के खिलाफ लड़ाई लड़ी। कांग्रेस इस झूठे प्रचार के साथ सत्ता में आई कि कांग्रेस केवल बीआरएस भाजपा ही चाहती है, लेकिन अब लोग कांग्रेस के शासन से असंतुष्ट हैं। महिलाओं को 2500 रुपए की गारंटी नहीं, कोई किसान बाढ़ नहीं, कोई बेरोजगारी का लाभ नहीं, कोई ऋण माफी नहीं। बीआरएस पार्टी की వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాం। జైలుకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున बीआरएस పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ। ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది। అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విశ్వాసాన్ని రోజు కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బీఆర్ఎస్ ఓటరే ప్రచారం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి ప్రచారం, ఈ 2 ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగింది। కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది। ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఈ రోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం। ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థితున్నారు। ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈరోజు మహిళలు ప్రయాణం చేస్తుండవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు। ఇదో మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ కో ఇక్కడ నుంచి అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అందుబాటున్నటువంటి పరిస్థితి లేదు। వాళ్ళు ఇంకోటి ఏం చెప్పిండ్రు, ప్రతి ఒక్క గృహిణికి కూడా 2500 రూపాయలు హామీ ఇచ్చింది। ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పింది। మరి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా 2500 రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు। రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు। 15,000 రూపాయల రైతు బంధు ప్రకటిస్తాం, రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి, ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు। కౌలు రైతులకు 12,000 రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి, ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు। ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పింది, ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు। మరి ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అయితే పెద్ద ఎత్తున ఉన్నది। బీపీఎల్ లో ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున 350 రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది వాళ్ళకి। మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం బొంగా వీళ్ళు ఇచ్చేది ఎంతలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి। ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తూ ఉచితంగా అందజేస్తామన్నారు,
ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచిత కరెంట్ 200 యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాగితాల మీదనే, పత్రికల మీదనే, బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేటట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను